హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో 2 పథకాలను మంగళవారం నాడు అమలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సబ్సిడీ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ సిలిండర్ పేరు మగవారి పేరు మీద ఉంటే ఏమైనా ఇబ్బంది ఉందా, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేనివారు ఏం చేయాలి, అదేవిధంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారు అనే వివరాలతో పాటు అదేవిధంగా గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల లోపు వాడే వారికి నిబంధనలు ఏమిటి, వారికి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాలక్ష్మి గృహజ్యోతికి సంబంధించి మార్గదర్శకాలు అనేవి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో 2 పథకాలు అమలు చేసింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా గృహజ్యోతి స్కీమ్లకు ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ స్కీమ్కు సంబంధించి గైడ్లైన్లను విడుదల చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. ఇక్కడ చూసుకుంటే మహాలక్ష్మి పథకం సంబంధించి సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్టు ఆధారంగా 40 లక్షల లబ్ధిదారులను గుర్తించారు. ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా చేశారు. అయితే తెల్ల రేషన్ కార్డు లేనివారు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చని తెలపడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇస్తారనే ప్రశ్నకు సమాధానంగా గత 3 ఏళ్ళ వినియోగించిన సిలిండర్లు పరిగణలోకి తీసుకొని దాని సగటు ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయిస్తారు. అదేవిధంగా సిలిండర్లకు సంబంధించి మగవారి పేరే మీద ఉంటే ఏ విధంగా అని అయితే దానికి సమాధానంగా మగవారి పేరు మీద ఉన్నా కానీ వారికి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లింక్ అయి ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా వినియోగదారులు తొలుత మొత్తం పైసలు ఇచ్చి సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత వారి ఖాతాల్లో సబ్సిడీ రూపంలో మిగతా డబ్బు అనేది జమ అవుతుంది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఎల్పిజి సంస్థలకు ఇవ్వనుంది. ఎల్పిజి కంపెనీలు డిబిటి ద్వారా వినియోగదారుల ఖాతాలో నమోదు చేస్తారు. భవిష్యత్తులో వినియోగదారులకు 500 రూపాయలు చెల్లించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఓఎంసీ కంపెనీల నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ బదిలీ చేసేటట్లు ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకానికి సంబంధించి మానిటరింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రజాపాలన పోర్టల్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సబ్సిడీ లబ్ధిదారుల వారీగా విడతల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా గృహజ్యోతికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. నెలకు 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకు ఈ స్కీమ్ అమలు చేయనున్నారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లో రేషన్ కార్డ్, ఆధార్ కార్డులకు లింక్ అయి ఉన్న కరెక్ట్ కనెక్షన్లతో అప్రూవ్ చేసిన వారికి ఈ గృహజ్యోతి పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. నెలవారీ బిల్లులో 200 యూనిట్ల లోపు ఉంటే వారికి 0 బిల్లింగ్ ఇస్తారు. బిల్లులో పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. మగవారి పేరు మీద ఉన్న, ఆడవారి పేరు మీద ఉన్న రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్నట్లయితే ఈ సబ్సిడీ అనేది పొందవచ్చు. రేషన్ కార్డ్ లింక్ అయిన కనెక్షన్కు గతంలో బిల్లులు ఎవరి పేరు మీద ఉన్నా అదే పేరుతో అమలు చేస్తారు. ప్రతి నెల 20వ తేదీన బిల్లులో గృహజ్యోతి స్కీమ్కు సంబంధించి సబ్సిడీ వివరాలను డిస్కంలకు ప్రభుత్వానికి పంపిస్తాయి. సబ్సిడీని డిస్కంలకు సర్కార్ చెల్లిస్తుంది. ఈ స్కీమ్లో గృహ వినియోగదారులకు కాకుండా అక్రమంగా వేరే కనెక్షన్లకు స్కీమ్ అమలు చేస్తే విద్యుత్ చట్టం 2023
2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. అదేవిధంగా 2024 మార్చి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందని తెలపడం జరిగింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకున్న వారందరికీ ఈ స్కీమ్ అమలవుతుంది. అర్హత ఉండి మళ్ళీ ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుతో గృహ వినియోగదారులు అప్లై చేసుకోవచ్చు. ఈ స్లిప్తో డిస్కమ్ ఈఆర్ఓ ఆఫీస్కు సంప్రదించాలి. వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అని తేలితే గృహజ్యోతి స్కీమ్కు అమలు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మహాలక్ష్మి అదేవిధంగా గృహలక్ష్మి పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 కొత్త పథకాలను అమలు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.